హలో వ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో ఉన్నారు బ్రహ్మ విద్య గురు మ్యాజికల్ మంజుల గారు. మ్యామ్తో మాట్లాడుతాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనం హ్యూమన్ బర్త్ అంటే మనిషి జన్మ తీసుకున్నాక ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ మన మీద ఉంటాయి. ఎన్నో టాస్క్ యాక్షన్స్ మనం చేయాల్సి ఉంటుంది. పుట్టాక మనం అంటే పిల్లవాడి దగ్గర నుంచి చదువులు, జాబు, పెళ్లి, కుటుంబం, ఈ లోపు తల్లిదండ్రులు, పిల్లలు అని చెప్పి ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ తో హ్యూమన్ లైఫ్ అనేది చాలా బిజీ అయిపోతూ ఉంటుంది అనమాట. పర్పస్ ఆఫ్ లైఫ్ కూడా మర్చిపోతూ ఉంటాం. టు బీ ఫ్రాంక్, ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ లో కూడా ఎంతమంది హ్యాపీగా ఉన్నారు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేని సిచ్యువేషన్ లో ఉన్నారు చాలా మంది. అయితే ఇలాంటి విషయాల నుంచి బయటపడి నిజమైన మనిషి జన్మ జీవించడానికి స్పిరిచువాలిటీ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది? తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఇప్పుడు నువ్వు ఒక మాట చెప్పావు, అది నాకు చాలా బాగా నచ్చింది. అది ఏంటి అంటే, ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు మనుషులు ఆనందంగా ఉండట్లేదు అని. ఎందుకు ఆ మాట నాకు నచ్చింది అంటే, ఎందుకంటే వాళ్ళు స్పిరిచువల్ జర్నీలోకి రాలేదు కాబట్టి. ఆ స్పిరిచువల్ జర్నీ అంటే ఏదో అనుకుంటున్నారు అంటే, వీళ్ళు ఏదో ఒక 60 ఏళ్లకో 70 ఏళ్లకో ముసలోళ్ళు అయిపోయాక హరే రామ హరే కృష్ణ అనుకుంటే స్పిరిచువాలిటీ, లేదా పూజలు, పునస్కారాలు, ప్రేయర్స్ చేస్తే స్పిరిచువాలిటీ అనుకున్నారు. దట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. అది రాంగ్. అది ఏంటి అంటే రిలీజియనిజం. ఒక మతంతో మతానికి సంబంధించినది. స్పిరిచువాలిటీ అంటే ఏంటి? అక్కడ స్పిరిట్ ఉంది. స్పిరిట్ అంటే ఏంటి? ఎస్, ఆత్మ. మన అందరి లోపల ఉండేది ఆత్మేనా? అవును. ఆత్మ లేకుంటే మనం యానిమేట్ అవ్వగలమా? లేదు, చచ్చిపోతాం. ఈ శరీరం లోపల ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను, సైగలు చేయగలుగుతున్నా. శరీరం లోపల మనకి ఆత్మ లేదు అంటే వీఆర్ డెడ్ బాడీ, సోర్స్ ఆఫ్ ఎనర్జీ లేనట్టు. ఎగ్జాక్ట్లీ. సో మనకి ప్రాణశక్తి ఏం ఉండదు. ఎందుకంటే ఆత్మ వెళ్ళిపోతే మీరు ఎంత బాడీ బిల్డింగ్ చేయొచ్చు, మీరు ఎంత టాలెంటెడ్ ఉండొచ్చు, మీ ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, మైండ్ ఉండొచ్చు, నో మ్యాటర్ వాట్, మీరు సోల్ ఉంది కాబట్టి, మీ లోపల స్పిరిట్ ఉంది కాబట్టి మీరు మాట్లాడగలుగుతున్నారు, యాక్షన్స్ చేయగలుగుతున్నారు, ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, నవ్వుతున్నారు. అదే ఆత్మ మన శరీరంలో నుంచి ఒక్క క్షణం అలా బయటికి వెళ్ళిపోయింది అంటే వీఆర్ డెడ్. 1 రోజు 2 రోజులు కూడా ఉంచుకోరు, మనల్ని తీసుకెళ్ళి పూడి చేస్తారు లేదా కాల్ చేస్తారు. ఇది అంటే మనందరికీ తెలిసిన ఒక నార్మల్ బేసిక్ విషయం. అంటే ఏంటి స్పిరిచువాలిటీ? స్పిరిచువాలిటీ అంటే ఏంటి అంటే ఆత్మకి సంబంధించిన విద్యని నేర్చుకోవడము స్పిరిచువాలిటీ. ఆత్మకి కావాల్సినటువంటి అధ్యాయం చెయ్యడము స్వాధ్యాయ అంటారు, ఆత్మ విద్య అంటారు, బ్రహ్మ విద్య అంటారు. అంటే ఏంటి? ఓకే, నేను ఎవరు? హూ యామ్ ఐ? మనకేం తెలుసు? హ్యూమన్ అనాటమీ ప్రకారము ఆమె ఫిజికల్ బాడీ, లేదంటే మేల్, ఫీమేల్, ఓకే, ఐ హ్యావ్ ఎ బ్రెయిన్, హార్ట్, లెగ్స్, కళ్ళు అన్నీ ఉంది అనుకుంటాం. దిస్ ఈజ్ యు ఆర్ సీయింగ్ ఎ విజిబుల్ పార్ట్. అంటే నీ కంటికి కనిపించే ఒక పదార్థము, కనిపించింది ఉంది, అది బ్రహ్మ పదార్థము. ఇన్విజిబుల్ అంటే నువ్వు చూడలేవు అంటే లేదని కాదు అర్థం. నువ్వు జస్ట్ చూడలేవు. ఇట్ డజంట్ మీన్ ఇట్స్ నాట్ ఎగ్జిస్ట్. ఇప్పుడు మనకి ఆకలి ఉంది, ఆకలి అవుతుంది, నేను లంచ్కి వెళ్ళాలి అంటాం. ఆకలి నీకు ఉంది లోపల, యూ కెన్ ఫీల్ ఇట్, కానీ నువ్వు చూడగలవా? లేదు కదా. ఆత్మ కూడా అంతే ఉంది. నువ్వు దాన్ని నేను చూడలేను, లేదు అంటే ఎలాగా? ఆత్మ ఉంది కాబట్టి నువ్వు కూర్చొని ఉన్నాం ఇక్కడ, లేదంటే మనం వీఆర్ డెడ్. కానీ చాలా మంది ఆత్మలు అంటే భయపడిపోతారు. ఆత్మలు అంటే ఏంటి? దయాలు, చచ్చిపోయిన వాళ్ళు అనేసి. సో ఆత్మ అంటే మన లోపల ఉండేది కూడా ఆత్మనే. సో దీనికి సంబంధించి అంటే ఏంటి? హూ యామ్ ఐ? నేను ఎవరు? ఈ బాడీనే కాకుండా నేను ఒక పవిత్రమైన ఆత్మని, పరమాత్మని. ఓకే, ఎందుకు వచ్చాను? ఓకే, నేను ఇప్పుడు పరమాత్మ అవ్వచ్చు. వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ టేకింగ్ బర్త్ ఇన్ దిస్ ఫిజికల్ ఫార్మ్? ఎందుకు అంటే వీఆర్ ఎ స్పిరిచువల్ బీయింగ్స్ కమ్ టు దిస్ ప్లానెట్ ఎర్త్ టు హ్యావ్ ఎ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. అంటే ఏంటి? మనం అందరం కూడా ఆధ్యాత్మిక అంటే వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. దాన్ని ఎలా చెప్తారు? సో మన అందరూ కూడా ఆధ్యాత్మికులమే. సో we know that we are spiritual beings,
అండ్ ఈ భూమి మీద అంటే ఏంటి, ప్లానెట్ ఎర్త్ మీద ఎందుకు వచ్చాం మనం? ఇప్పుడు మనందరూ భగవంతుడమే. భగవంతుడు అనేసి ఓకే, భగవంతుడు ఇప్పుడు మనకి ఒక విగ్రహ రూపంలో ఉన్నాడు. విగ్రహం తినగలదా? తినదు. మాట్లాడగలదా? లేదు. లేదు కదా. ఇప్పుడు మనకి శరీరం కావాలి కదా, మనం అక్కడ ఆత్మలుగానే ఉన్నాం. అక్కడ ఏమంటే అన్ని వైటే ఉంటుంది, దెర్ ఇస్ నో వైట్ అండ్ డార్క్. సో ఇక్కడే మనకి భూమి మీద డ్యూయాలిటీ ఉంటుంది. అంటే ఏంటి, డార్క్ ఉన్న దగ్గర లైట్ కూడా ఉంటుంది, మంచి ఉండే దగ్గర చెడు ఉంటుంది, రాంగ్ ఉండే దగ్గర రైట్ ఉంటుంది, ధర్మం ఉండే దగ్గర అధర్మం కూడా ఉంటుంది. సో వీటిని ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఇప్పుడు నాకు ద్వేషాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే ప్రేమ విలువ తెలుస్తుంది, అవునా కదా. నేను రిజెక్ట్ అయినప్పుడే నాకు ఆ ప్రేమ వాల్యూ తెలుస్తుంది. లేనప్పుడే అవును, మనకి ఇప్పుడు పావర్టీ ఉంది, దరిద్రం ఉంది, అది ఉన్నప్పుడే కదా మనకి సంపద ఒక విలువ తెలిసేది. నువ్వు మనుషుల్ని కోల్పోయావు, నువ్వు కోల్పోతూనే కదా మనిషి వాల్యూ తెలిసేది. ఇక్కడ డ్యూయాలిటీ ఉంటుంది. అంటే ఏంటి, ఒక ఆత్మ పరిణితి చెందడానికి అంటే భూలోకం అనేది ఒక స్కూల్ లాగా. ఇట్ ఈస్ ఎ ప్లాట్ఫామ్ టు లెర్న్. ఎగ్జాక్ట్లీ. మనం ఇప్పుడు ఒక పిల్లల్ని స్కూల్కి పంపించి ఎలా మనం ఒక విద్య బోధన చేయిస్తామో, ఎందుకంటే వాళ్ళ ఎవల్యూషన్ కోసం, గ్రోత్ కోసం. సేమ్ వే మనం కూడా ఈ భూమి మీదకి వచ్చి నేర్చుకోవడానికి ఒక విద్యార్థిలాగా వస్తాం. అక్కడ మనకి ఇక్కడ అన్ని విషయాలు తెలిసి మనకి ఒక సోల్ అనేది పరిణితి చెందుతుంది. ఆత్మ పరిణితి, సోల్ ఎవల్యూషన్, సోల్ గ్రోత్ అని అంటారనమాట. సో ఇది ఇన్ఎవిటబుల్, అంటే జరుగుతూనే ఉంటుంది, ఎటర్నల్ ప్రాసెస్ ఎప్పటికీ కూడా. కానీ ఇది మనం ఎప్పుడైతే ఎరుకతో తెలుసుకుంటామో ఈ విషయము, అప్పుడు మనం చేసే ఒక పనుల్లో, అంటే డే టు డే యాక్టివిటీస్, అంటే ఏంటి, మనం చేసే ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, సరిగ్గా చేయగలం. మీరు అనుకోవచ్చు, ఓకే మేడం మీరు ఇంత స్పిరిచువల్ కదా, దెన్ వై యు ఆర్ డూయింగ్ బిజినెస్, వై యు ఆర్ డూయింగ్ కోచింగ్ అని. సి ఐ టెల్ యూ సంథింగ్, ఐఎమ్ ఫాలోయింగ్ ఎ మిడిల్ పాత్. మిడిల్ పాత్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, స్పిరిచువాలిటీలో 3 రకాల జనాలు ఉంటారు. ఒక రకం జనాలు ఏంటి అంటే, మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవంతా మనకు సెట్ అవ్వవు అనేసి స్పిరిచువాలిటీ వద్దు, ఏం లేదు, భగవంతుడు లేదు, ఏం లేదు అనేసి వాళ్ళు ఒక రకంగా వాళ్ళ పని వాళ్ళు చేసేసుకొని అసలు ఏదో ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అనేటట్లు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఒక రకమైన మనుషులు. ఇంకో రకమైన మనుషులు ఉంటారు, వాళ్ళు ఏంటి అంటే స్పిరిచువాలిటీ పట్టుకొని సంసారము, ఇల్లు, వాకిలి, ఫ్రెండ్స్, జాబ్, ఇవన్నీ కూడా వాళ్ళు చేసే ఒక ధర్మాల్ని వాళ్ళు ఉల్లంఘించేసి అవన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ భగవంతుడనో లేదంటే ఓన్లీ ఆత్మ విద్య అని అనుకొని హిమాలయాలకు వెళ్ళడమో జపాలు చేసుకోవడమో చేస్తుంటారు. అంటే రాంగ్ అని నేను చెప్పట్లేదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అని చెప్తున్నా. సో ఇలా ఉంటే ప్రాబ్లం ఏంటి నేను చెప్తా. సో ఫస్ట్ కేటగిరీ తీసుకున్నట్లయితే వాళ్ళు వచ్చిన పర్పజే మర్చిపోయారు. అసలు నేను ఎవరు, నేను ఎందుకు వచ్చాను, ఈ విషయం ఎన్లైటన్మెంట్ జరగకుండానే వాళ్ళు లెట్స్ సే ఇప్పుడు నాకు పర్పస్ ఏమి అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళడం. నాకు మధ్యలో నాకు ఏదో ఈ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్ని చక్కగా కనిపిస్తుంది, వాటర్, నేను అక్కడే ఆగిపోయి ఇదే నా ప్రపంచం అనుకుంటా. అంటే నేనేంటి, నేను వెళ్ళాల్సిన డెస్టినేషనే నేను మర్చిపోయా, మధ్యలోనే నాకు వయసు అయిపోతుంది, చచ్చిపోతాం. అంటే నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ నేను రీచ్ కాలేదని. సో అప్పుడు ఏంటి, నేను మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా? మళ్ళీ రీబర్త్ అని, మళ్ళీ రీబర్త్ వస్తుంది, రీఇన్కార్నేషన్, పునర్జన్మ, ఫుల్ఫిల్ అవ్వకపోవడం వల్ల. yes, పునరపి జననం, పునరపి మరణం. సో అందుకోసం అనేసి మనకి మళ్ళీ జన్మ తీసుకొని నేను ఆ జర్నీ ఏదైతే మిస్ చేసింటానో అది నేను కంప్లీట్ చేయాలి, ఫుల్ఫిల్ చేయాలి. అంటే ఇదేనే రీజన్ అయి ఉండొచ్చు ఈ టైంలో మళ్ళీ నెక్స్ట్ బర్త్ లో కూడా కష్టాలు అనేది మరి నువ్వు ఆ లెసన్ నేర్చుకోవాలి కదా. 10వ క్లాస్ నేను మ్యాథ్స్ నాకు కష్టం అండి నేను ఎగ్గొడతానంటే ఎలాగా, నువ్వు పాస్ అయితేనే కదా 11కి వెళ్ళేది. నువ్వు ఇది సింపుల్, నువ్వు లైఫ్లో నువ్వు ఒక మనీ ఛాలెంజెస్ని నువ్వు డీల్ చేయలేకపోతున్నావు, ఒక సంసారం అంటే నీకు తెలీదు, ఒక సంసారంలో రిలేషన్షిప్స్ అని దాని వాల్యూ కాకపోవచ్చు, దాన్ని ఇంపార్టెన్స్ కానీ నువ్వు దాన్ని ఎంబ్రేస్ ఎస్కేప్ అవుతున్నావు, యూ హ్యావ్ టు కమ్ అగైన్. సో ఇదే అన్నమాట. అంటే ఏంటి, ఫస్ట్ వాళ్ళు ఏంటి, వాళ్ళు నా ఫార్ములా ఏంటి అంటే మ్యాజికల్ మనుషులలో ధర్మ, అర్థ, కామ, మోక్ష
ఇవి 4 కూడా ఇంపార్టెంట్. అది మనకి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్లు ధర్మంగా మనం చేసే పనులు చేయాలి. అర్థ అంటే ఏంటి? ఎకనామిక్స్, మనీ కూడా కరెక్ట్గా సంపాదించాలి, మనం చేసే డ్యూటీస్ అన్నీ కూడా. కామ అంటే మన డిజైర్స్, నాట్ ఓన్లీ రొమాంటిక్ డిజైర్స్, బట్ మనకి ఇల్లు కావచ్చు, కార్ కావచ్చు, మంచిగా చదువుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా కోరికల కిందికి వస్తుంది. ఇవన్నీ నువ్వు అచీవ్ అయ్యాక మోక్షము అంటే ఏంటి? ఓకే, నేను ఈ శరీరం ఎందుకు తీసుకున్నాను, ఈ శరీరం వల్ల ఉపయోగం ఏంటి, నాలో ఉండే టాలెంట్ ఏంటి, సొసైటీకి దీనికి ఎట్లా పనికొస్తుంది, ఇవన్నీ 4 బ్యాలెన్స్డ్గా లైఫ్ అనేది నేను హెల్ప్ చేస్తాను. సో ఇవి 4 బ్యాలెన్స్డ్గా వెళ్ళాలి. అప్పుడే మనకి దీన్ని మిడిల్ పాత్ అంటారు. అంటే ఏంటి? నువ్వు సంసారంలోనే ఉంటావు, పెళ్లి చేసుకుంటావు, పిల్లలు ఎంజాయ్ చేస్తావు, కారు ఉంటుంది, ఇల్లు ఉంటుంది, లగ్జరీ ఎంజాయ్ చేస్తావు, కంఫర్టబుల్ లివింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నువ్వు గ్రౌండెడ్, స్పిరిచువలీ యు ఆర్ గ్రౌండెడ్. సో అప్పుడు నీకు కష్టాలు కన్నీళ్ళు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఉన్నా కూడా నీకు బ్యాలెన్స్ ఎలా చేయాలో అని ఒక స్థితి ప్రజ్ఞత ఉంటుంది. ఇవన్నీ నేర్చుకోవడమే లైఫ్ అంటే, స్పిరిచువాలిటీ అంటే. అంతేకాని కాషాయ వస్త్రాలు వేసుకోవడమో, రుద్రాక్షలు వేసుకోవడమో, జపాలు మంత్రాలు చేసుకోవడమో కాదు. చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి, హ్యాపీ, నో ప్రాబ్లం. ఇక్కడ వచ్చే ప్రాబ్లం నేను చెప్తా. ఇంకొకటి సెకండ్ కేటగిరీ నేను చెప్పాను కదా, చాలా మంది అన్ని త్యజించి భార్య పిల్లల్ని అన్ని వదిలేసి సన్యాసం తీసుకొని వెళ్ళిపోతారు. అంటే ఏంటి? లెట్సే ఇప్పుడు నేను నీ దగ్గర ఒక కాంట్రాక్ట్ సైన్ చేసింటా. ఏమని చెప్పి అంటే, విరాట్, మనం ఒక 2 బిజినెస్ పార్ట్నర్స్, నీతో నేను కలిసి 1 year ప్రయాణం చేస్తాను అనేసి. మధ్యలో మేబీ మనకి ఏదో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వల్ల నేను దాన్ని కంటిన్యూ చేయను అనుకో. చేయను దానివల్ల మేబీ నేను ఈ జన్మలో చనిపోతే మళ్ళీ నెక్స్ట్ జన్మలో అది నేను క్లియర్ ఆఫ్ చేయాలి. సో ఈ లైఫ్ టైంలోనే అది క్లియర్ ఆఫ్ చేసేయాలి కదా. అంటే ఏంటి? నేను ఇచ్చిన మాటని నీకు నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోలేదంటే ఈ లైఫ్ టైంలో కాకుండా ఇంకో లైఫ్ టైంలో నేను మళ్ళీ వచ్చి అది ఫుల్ఫిల్ చేయాలి. సో ఓవరాల్గా చెప్పాలి అంటే మన రెస్పాన్సిబిలిటీస్ అనేవి మనం పూర్తిగా నెరవేర్చుకోవాలి, ఇంక్లూడింగ్ మనకు రావాల్సిన విషయాలతో సహా. ఇంకొక మీకు సీక్రెట్ చెప్తాను. ఆ సీక్రెట్ ఏంటి అంటే, మనందరికీ బుద్ధ భగవానుడు తెలుసు కదా. ఆయన గౌతమ బుద్ధుడు, ఆయన ఒక రాజు. సో పెళ్లి చేసుకున్నాడు, బాబు ఉన్నాడు. కానీ ఆ లైఫ్ టైంలో తను అంటే ఏం చేశాడు? అందరినీ వదిలిపెట్టి రాజ్యాన్ని, పెళ్ళాన్ని, బిడ్డని తను అడవిల్లోకి వెళ్ళి, హిమాలయస్లోకి వెళ్ళి ఇట్లా మెడిటేషన్లు చేసుకొని ఉన్నాడు. సో ఆ లైఫ్ టైంలో తాను ఎక్స్పీరియన్స్ చేయలేదు, కంప్లీట్గా 100% జస్టిఫై చేయలేదు. ఆ భార్యకి తను ప్రామిస్ చేశాడు పెళ్ళప్పుడు, నేను నీతో కలకాలం ఉంటాను అనేసి. కానీ ఆ ప్రామిస్ని బ్రేక్ చేశాడు. అది తప్పే కదా. సో ఆ బ్రేక్ అయింది. తనే మళ్ళీ ఆ ప్రామిస్ నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి? నెక్స్ట్ లైఫ్ టైంలో రావాలి. సో ఇప్పుడు తను హైదరాబాద్లో పుట్టాడు, నేను ఏంటి డీటెయిల్స్ చెప్పను. సో మళ్ళీ ఇంకొక లైఫ్ టైం తీసుకొని తను భార్య పిల్లలతో సంసారం గడపాలి, ఇదన్నమాట. సో తన లైఫ్ ఆల్రెడీ ఇప్పుడు నౌ లీడింగ్ గుడ్ లైఫ్ విత్ అ ఫ్యామిలీ. రమణ మహర్షి కూడా అంతే. లాస్ట్ లైఫ్ టైంలో తను హీస్ లైక్ మాంక్ లాగా అది ఎంజాయ్ చేశాడు. ఓకే, తర్వాత నేను ఓకే నాకు ఈ నేమ్ ఫేమ్ ఏమవద్దు, నేను చాలా సింపుల్గా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేసుకోవాలి, బట్ ఐఎమ్ అ స్పిరిచువల్ బీయింగ్ అని అక్కడ ఏవైతే ఫుల్ఫిల్ కాలేదో ఆ డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మళ్ళీ రీబర్త్ అవసరమైంది. సేమ్ వే ఇప్పుడు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్ బికాస్ దే డజంట్ వాంట్ టు కమ్ టు ద మీడియాకి రావాలని వాళ్ళకి ఇష్టం లేదు. అండ్ వీ రెస్పెక్ట్ దేర్ చాయిస్. సో నేనేం చెప్తుండేది అంటే, మనం మిడిల్ పాత్ని యూజ్ చేయాలి. అంటే స్పిరిచువాలిటీని ఫాలో అవ్వాలి, మెటీరియలిజంని ఫాలో అవ్వాలి, లేదా అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి లైఫ్ టైం. లేదంటే మీరు మళ్ళీ మళ్ళీ కూడా పుట్టాల్సి ఉంటుంది. సో ఐ థింక్ నవ్ యూ అండర్స్టూడ్. అప్పుడు ఎప్పుడైతే మనం మిడిల్ పాత్ ఫాలో అవుతామో, నేను స్పిరిచువల్గా ఎదుగుతున్నా, నాకు డబ్బులు వస్తుంది, నా కోరికలు తీరుతుంది, అండ్ నేను ధర్మంగా ఉంటున్నా, నాకు మోక్షం కూడా లభిస్తుంది. నాకు అన్ని లెసన్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయి నేను మళ్ళీ స్కూల్కి ఎందుకు వెళ్ళాలి? ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ అనేది అన్నిటికీ సొల్యూషన్. ఎస్. సో వండర్ఫుల్ మ్యామ్. అండ్ ఇంకా చాలా విషయాలు
అయితే ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే ఒక బ్యాలెన్స్డ్ లైఫ్ లివ్ చేయాలంటే అన్నిటికన్నా కష్టమైనది అదే. ఎందుకంటే అన్నీ పర్ఫెక్ట్గా మేనేజ్ చేయడం అయి ఉండొచ్చు. అందులోనే మేనిఫెస్టేషన్కి సంబంధించిన విషయాలు కూడా మీరు చెప్పారు. ఒక లైఫ్ లివ్ చేయాలి అంటే మనకు రావాల్సినవి, అంటే ఇప్పుడు మనకి ఇల్లు కట్టుకోవాల్సి ఉంది, అది కూడా కంపల్సరీ. ఒక పర్ఫెక్ట్ లైఫ్లో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండాలి, అది కూడా కంపల్సరీ. సో ఇవన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు అవేర్నెస్ క్లాస్ ద్వారా అందజేయనున్నారు. ఆ క్లాస్లో మీరు జాయిన్ అవ్వాలన్నట్లయితే కామెంట్స్లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ ఫిల్ చేసినట్లయితే మీరు ఈ క్లాస్లో ఫ్రీగా పార్టిసిపేట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.